హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో భారతీయుడు 2కు సంబంధించిన 3 రోజుల కలెక్షన్లు అలాగే కల్కి 2898 ఏడీ మూవీకి సంబంధించిన 18 రోజుల కలెక్షన్ల గురించి తెలుసుకుందాం. ముందుగా తెలుసుకుందాం భారతీయుడు 2కు సంబంధించిన 3 డేస్ కలెక్షన్. భారతీయుడు 2కు సంబంధించిన కలెక్షన్లు అయితే రోజు రోజుకు తగ్గిపోతూనే వస్తున్నాయి. మన 2 తెలుగు రాష్ట్రాలలో కాదు, వరల్డ్ వైడ్ గా తగ్గుతూనే వస్తున్నాయి. ఎందుకంటే మనందరికీ తెలిసిందే డిజాస్టర్ టాక్ వచ్చింది కాబట్టి. ఇక కలెక్షన్లు చూసుకుంటే మనకు 2 తెలుగు రాష్ట్రాలలో 3వ రోజు వచ్చిన కలెక్షన్లు ఎంత అంటే 1,84,00,000 షేర్ వైజ్ గా చూసుకుంటే, అలాగే గ్రాస్ వైజ్ గా చూసుకుంటే 3,20,00,000 వచ్చింది. మరి 2 తెలుగు రాష్ట్రాలలో టోటల్ గా చూసుకుంటే షేర్ వైజ్ గా చూసుకున్నట్లయితే 3 రోజుల్లో షేర్ వైజ్ గా చూసుకున్నట్లయితే దాదాపు 11.5 కోట్ల వరకు ఉంది. ఇక గ్రాస్ వైజ్ గా చూసుకుంటే 19 కోట్ల వరకు ఉంది. ఇక వరల్డ్ వైడ్ గా భారతీయుడు 2 మూవీ 3 రోజుల్లో సాధించిన కలెక్షన్లు గ్రాస్ వైజ్ గా చూసుకున్నట్లయితే తమిళనాడులో 36.5 కోట్లు, 2 తెలుగు రాష్ట్రాలలో 19 కోట్లు, కర్ణాటకలో 7.4 కోట్లు, కేరళలో 4.3 కోట్లు, హిందీ ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 5 కోట్లు, ఓవర్సీస్ లో 40 కోట్లు. వీటన్నింటిని కలుపుకొని 3 రోజుల్లో భారతీయుడు 2 కలెక్షన్లు వరల్డ్ వైడ్ గా గ్రాస్ వైజ్ గా చూసుకున్నట్లయితే 112 కోట్ల వరకు ఉంది. అలాగే షేర్ వైజ్ గా చూసుకున్నట్లయితే 54.6 కోట్ల వరకే ఉంది. భారతీయుడు 2 మూవీ బిజినెస్ అయితే 170 కోట్ల వరకు జరిగిందని అయితే ఎస్టిమేషన్ చేస్తుంది. మరి ఆ లెక్కన చూసుకుంటే మనకు 3 రోజుల్లో వచ్చింది 55 కోట్లే షేర్ వైజ్ గా అయితే. మరి బ్రేక్ ఈవెన్ కంప్లీట్ కావాలంటే ఇంకా 115 కోట్ల వరకు సాధించాల్సి ఉంటుంది. ఇక భారతీయుడు 2 మూవీ అయితే బ్రేక్ ఈవెన్ కంప్లీట్ కావడం అయితే అసాధ్యం అనే చెప్పాలి. ఎందుకంటే 115 కోట్లు ఎక్కడ 3 రోజుల్లో కలెక్షన్లు సగం కూడా రాలేదు. ఇంకా ఎక్కడి నుంచి వస్తాయి కలెక్షన్లు? భారతీయుడు 2 మూవీ అల్ట్రా డిజాస్టర్ కావడం అయితే ఖాయం. ఇక ఇప్పుడు కల్కి మూవీకి సంబంధించిన 18 రోజుల కలెక్షన్ల గురించి అయితే తెలుసుకుందాం. కల్కి 2898 ఏడీ మూవీ మనకు సెకండ్ వీకెండ్ లో కూడా మంచి కలెక్షన్లనే రాబట్టిందనే చెప్పాలి. భారతీయుడు 2 మూవీ డిజాస్టర్ అవడం వల్ల కూడా కల్కి మూవీకి అయితే కలిసి వచ్చిందని. 2 తెలుగు రాష్ట్రాలలో 18వ రోజు ఆదివారం అయితే మంచి కలెక్షన్లే వచ్చినాయి. కల్కి మూవీ 18వ రోజు 2 తెలుగు రాష్ట్రాలలో 2.84 కోట్ల వరకు వచ్చింది షేర్ వైజ్ గా. ఇక టోటల్ గా 18 రోజులకు కలుపుకొని 2 తెలుగు రాష్ట్రాలలో షేర్ వైజ్ గా చూసుకున్నట్లయితే 174.4 కోట్ల వరకు ఉంది. అలాగే గ్రాస్ వైజ్ గా చూసుకున్నట్లయితే 272.2 కోట్ల వరకు ఉంది. ఇక హిందీలో కూడా 18వ రోజు ఆదివారం కావడంతో మంచి కలెక్షన్లే వచ్చినాయి నెట్ వైజ్ గా. అక్కడ కూడా హిందీలో దగ్గరగా 10 కోట్ల వరకు నెట్ వచ్చింది 18వ రోజునైతే. టోటల్ గా హిందీ వర్షన్ 18 రోజుల్లో 255 కోట్ల వరకు నెట్ కలెక్షన్లను సాధించింది. హిందీలో ఇంకా ఎక్కువ కలెక్షన్లే వచ్చేది. అక్కడ భారీ వర్షాలు కురుస్తుండడం వల్ల కలెక్షన్లు అయితే తగ్గినాయి. రీసెంట్ గా హిందీలో 2 మంచి సినిమాలు విడుదలైనాయి. రెండింటికి మంచి పాజిటివ్ టాకే వచ్చింది. 2 మూవీస్ కు కలిపి ఆదివారం వచ్చిన కలెక్షన్లు కల్కి మూవీకి 18వ రోజు వచ్చిన కలెక్షన్ల కంటే తక్కువగానే ఉండడం విశేషం. ఇప్పుడున్న పరిస్థితుల్లో హిందీ ఆడియన్స్ కి అయితే కల్కినే బెటర్ ఆప్షన్ అయిపోయింది. ఇక కల్కి మూవీ అన్ని లాంగ్వేజ్ల్లో వరల్డ్ వైడ్ గా ఎన్ని కలెక్షన్లు సాధించిందంటే షేర్ వైజ్ గా చూసుకున్నట్లయితే 13.29 కోట్ల వరకు ఉంది. గ్రాస్ వైజ్ గా చూసుకున్నట్లయితే 28.5 కోట్ల వరకు ఉంది. ఇక వరల్డ్ వైడ్ గా 18 రోజుల కలెక్షన్లు చూసుకున్నట్లయితే అన్ని లాంగ్వేజ్ల్లో కలుపుకొని 491.65 కోట్ల వరకు ఉంది షేర్ వైజ్ గా. అలాగే గ్రాస్ వైజ్ గా చూసుకున్నట్లయితే 958.85 కోట్ల వరకు ఉంది గ్రాస్ వైజ్. మరి ఈ గ్రాస్ లెక్కలు అయితే ట్రేడ్ అనాలిసిస్ లెక్కల ప్రకారం. ఇక మూవీ టీమ్ లెక్కల ప్రకారం అయితే మనకు 1060 కోట్ల వరకు ఉండొచ్చు గ్రాస్ వైజ్ గా. ఓవరాల్ గా ఈ మూవీ ఇప్పటి వరకు అయితే 120 కోట్ల వరకు ఉంది ప్రాఫిట్ జోన్ లో. చూద్దాం మరి రానున్న రోజుల్లో ఇంకెన్ని కోట్లు వస్తాయో. సో ఫ్రెండ్స్, ఇది కల్కి మూవీకి సంబంధించిన కలెక్షన్లు అలాగే భారతీయుడు 2 మూవీకి సంబంధించిన కలెక్షన్ల వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. అంతవరకు బాయ్.